సహాయం కలగదు. ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కురుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కురుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన వాక్యాన్ని మనందరి గురించి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, శూన్యమును సృష్టి చేసిన మహత్తైన మాట ద్వారా సమస్తము కలుగజేసిన విశ్వవిఖ్యాత సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. తండ్రి ఇదిగో ప్రభా, ఈ ఊరు ప్రాంతంలో ఈ స్వరక్తి సంపాదించిన సంఘాన్ని బట్టి మా నూతన సంఘ పరిచయాన్ని బట్టి నీకు వందనాలు. తండ్రి మా ఉండి కాన్స్టిట్యూషన్లో ఈ ఉండి నియోజకవర్గంలో క్రైస్తవం మీద జరుగుతున్న భక్తుల గురించి, దేవాలయ మందిరాల మీద, దేవ విశ్వాసుల మీద, మందిర పరిచయాల మీద జరుగుతున్న ఈ వికృతమైన గురించి ప్రభా, క్రైస్తవ లోకము ముఖ్యంగా పట్టణంలో తండ్రి ఐక్య క్రైస్తవ ప్రభా, ఎస్యా క్రైస్తవులుగా, ఈ పిల్లలుగా, తల్లిదండ్రులుగా, తండ్రి నేను నమ్మిన వారిగా ఈ పరిచర్య పక్షంగా దేవా మేమందరం కూడా ఐక్యవేదికకు వెళ్ళడానికి సిద్ధపడుతుండగా మా ఊరు గ్రామం నుంచి మా చిత్రుల ద్వారా స్థాపించిన ఇమానియల్ బోధక సంఘ పక్షంగా ఈ సమయంలో సిద్ధపడి ఈ వాక్యాన్ని చదువుకుని దేవా ఈ దేవా ఎస్ఐ ఐక్యవేదకు మా ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉంటుండగా తండ్రి ఎన్ఆర్పి అధికారంలో మేమందరం కలిసి దేవా సిద్ధపరిచిన ఆ వేటనీయ దేవాలయ ప్రాంతానికి మేము వెళ్ళటానికి మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడిచిన దైవముగా నేను దినము మా అందరికీ మీరు తోడుగా ఉండండి. అలనాడు పండుగ ప్రభా, నీ పిల్లలని ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఎటువంటి హాని అపాయకీడులు కలగలేదు. వారికి సమస్తము క్షేమమిచ్చో దేవ చదవబడిన లేఖన వాక్యంలో కూడా పగలు ఎండలపైన రాత్రి వెన్నెలపైన మీకు కదలదు, నీ పాదములకు రాయి కదలకుండా నీ దూతలను పంపిస్తానన్నావు. ఇదిగో ఇది మొదలు నిరంతరం నీ రాకపోకలేదు నాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తాను. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ మందిర ఆవరణంలో దేవాలయంలో కూడి ఉన్న స్త్రీలుగా, పెద్దలుగా, చిన్నగా, యవనస్తులుగా, సేవకులుగా మేమందరం కూడా నిన్ను ఆశ్రయించి దేవాలయ ఆకాశానికి, భూమికి సృష్టికర్తలో ఏకీభవించిన వారి మధ్యన ఉన్న ఆత్మదేవుడు పైన నీ సమక్షంలో మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ముందున్న ప్రయాణం జరుగుతున్న ఆ ర్యాలీ జరగనైన మీటింగు ఎక్కడ ఎటువంటి అపశృతులు, ఆని అబ్బాయి కీళ్ళు, ఎటువంటి అల్లర్లు, అపవాదికి అవకాశము లేకుండా ఆకాశం నుండి కనుదృష్టి నిలిపి జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో కూడా నీ అధ్యక్షత నుంచి ఎవరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందో అంతా కూడా భయంకరంగా జరగాలి. వారికి జ్ఞాన వివేచనలు దయచేయండి. ట్రాఫిక్ సంప్రదాయాలు కానీ, పోలీసుల వల్ల ఇబ్బందులు కానీ, అధికారుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కానీ లేకుండా, అలాగే వెళుతున్న మీ బిడ్డలకు ఎటువంటి అలసట, బలహీనత లేకుండా మీరు మాకు తోడుగా ఉండి దేవాలయంలో ఆసక్తి కలిగి వచ్చిన బిడ్డలందరికీ కూడా ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించి వెళుతున్న ప్రయాణంలో, తిరిగి వచ్చే ప్రయాణంలో మీరే క్షేమమని, అలాగే మమ్మల్ని మాత్రమే కాకుండా ఈ ఐక్యవేదికకు ఆయా ప్రాంతాల నుంచి, ఆయా సంఘాల నుంచి, ఆయా ప్యారిస్ నుంచి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని, అలా తిరిగి వచ్చి మీ నామాన్ని కనపరిచే వరకు కూడా మీ ఉన్నతమైన కృపాన్ని మామూలు కలిగిన చేతి నేను అందరికీ తెలియజేయమని మహిమ, ఘనత, ప్రభావాన్ని ఆరోపిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రాంతంలో నిలిచిన పరలోకపు తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, సంతోషం, సమాధానం